తుర్కీ అజర్బైజాన్కు దెబ్బ మీద దెబ్బ. అంటే టర్కీ డ్రోన్లతోటి పాకిస్తాన్ ఏ విధంగా మన జమ్మూలో దాడి చేసిందో, జమ్మూ కానీ పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ పైన ఏ విధంగా దాడి చేసామో అందరం కూడా చూసాం. ఆ డ్రోన్లు ఎక్కడి అంటే టర్కీ నుంచి సప్లై చేస్తున్నట. సో ఇప్పుడు పరోక్షంగా పాకిస్తాన్ ఎఫెక్ట్ కావడం కాకుండా టర్కీ అదేవిధంగా అజర్బైజాన్ ఈ రెండు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పాక్కు మద్దతు ఇచ్చిన రెండు దేశాలకు భారత్ ట్రేడర్ల షాకులు. ఆ దేశాలతో అన్ని రకాల వ్యాపారాలు బంద్ చేయాలి. ఆల్ ఇండియా ట్రేడర్ సమావేశం తీర్మానం. టూరిజం, సినిమా షూటింగ్ల కోసం వెళ్ళొద్దని పిలుపు. ఆ దేశాల నుంచి పండ్లు, నగర దిగుమతులు బంద్. అక్కడి వర్సిటీలతో ఎంఓయూలు రద్దు చేసుకున్న వర్సిటీలు ఇప్పటికే భారీగా పడిపోయిన టూరిజం బుకింగ్లు అంటూ చూస్తాం. సో మనం భారతదేశం ఒకవేళ తలుచుకుంటే అక్కడ టూరిజం వల్ల కొట్టుమిట్టాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఇది తప్పేమీ లేదు. వాళ్ళను ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెడితేనే, ఇట్లాంటి ఇబ్బందులు పెడితేనే వాళ్ళు దారికి వస్తారు. సో భారత్ పైకి ఉగ్రముఖలు ఎగదోయడమే కాకుండా కయ్యానికి కాలు దూవిన పాకిస్తాన్కు ఏకపక్షంగా మద్దతు ప్రకటించిన తుర్కీ, అజర్బైజాన్ దేశాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. చేసిన సాయాన్ని మరిచిపోయి పాక్తో అంటకాగుతూ భారత్పై విషం కక్కిన ఈ రెండు దేశాలకు మన వ్యాపారులు వరుస షాకులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ తుర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ క్యాంపెయిన్ ఇప్పటికే ఊపందుకోగా ఇప్పుడు ఆ రెండు దేశాలతో అన్ని రకాల వ్యాపార సంబంధాలను కట్ చేసుకున్నట్టు ఆల్ ఇండియా ట్రేడర్ సమావేశం తీర్మానం చేసింది. శుక్రవారం ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 24 రాష్ట్రాలకు చెందినటువంటి 120 మందికి పైగా ట్రేడ్ లీడర్లు పాల్గొన్నారు. సో తుర్కీ, అజర్బైజాన్ దేశాలతో అన్ని రకాల వాణిజ్య వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నట్లు సమావేశంలో తీర్మానం చేశారు. ఆ దేశాల్లో సినిమా షూటింగ్లు చేయవద్దని కూడా భారత సినీ పరిశ్రమకు సిఏఐటి విజ్ఞప్తి చేసింది. ఒకవేళ అక్కడ ఏవైనా సినిమాలు తీస్తే ఆ చిత్రాలు బహిష్కరిస్తామని హెచ్చరించింది. తుర్కీకి చెందిన సెలబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ను కేంద్రం నిలిపేయడాన్ని ఆ సమావేశం స్వాగతించింది. అలాగే ఈ రెండు దేశాలతో ట్రావెల్, టూరిజం, ట్రేడింగ్ వంటివి బాయ్కాట్ చేయడంపై దేశవ్యాప్తంగా అవేర్నెస్ క్యాంపెయిన్ చేపడతామని ప్రకటించింది. కాగా సెలబీకి కేంద్రం సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు నేపథ్యంలో శుక్రవారం ఆ కంపెనీ షేర్లు 10% మేర పతనమయ్యాయి అంటూ కూడా చూస్తున్నాం. వర్సిటీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. టూరిజం బాయ్కాట్తో దేశాలకు వేల కోట్లు లాస్ అంటూ. తుర్కీ నగలు బాయ్కాట్. సో టర్కీకి సంబంధించినటువంటి నగలు ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటాయి మన దేశంలో. సో వాటిని కూడా మొత్తానికైతే యూనివర్సిటీలు కావచ్చు, వాణిజ్యం కావచ్చు, అన్ని రకాల ట్రేడ్ సంబంధించినటువంటి, టూరిజం సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికైతే టర్కీకి అదేవిధంగా అజర్బైజాన్ కంట్రీలకు మొత్తంగా మన దేశం నుంచి అన్ని రకాలుగా నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఇది ఒక మంచి పరిణామంగా మనమైతే చెప్పొచ్చు. రేపు ఉగ్రవాదాన్ని పెంచిపోసే దేశాలు కావచ్చు, వాటికి సపోర్ట్ చేసే దేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా బుద్ధి తీసుకునే దారికి వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్